శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 19వ రోజు భాగవతం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు నిన్నటి రోజున పరీక్షిత్తు కలి యొక్క సంవాదం వింటున్నాం కదా. కలి ఎలా ప్రవేశిస్తాడో, పరీక్షిత్తు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాడో, ఆ కలిని మనం ఇంకా ఉందని చెప్పాం కదా. ఇప్పుడు ఇంకా మిగతా భాగం కలి పరీక్షిత్తు ఎలాగా ఒకరికొకరు సంభాషించుకుంటున్నారో, కలి ఎలా ప్రవేశిస్తాడో, ఎక్కడ ప్రవేశిస్తాడో, ఎక్కడెక్కడ ఉంటాడో ఆ స్థానాలు అవి ఇప్పుడు చెప్పుకుంటాం. దీనివల్ల మనకి ఏమిటి అర్థమవుతుందంటే, మనము ఈ కలి చెప్పిన స్థానాలు అక్కడ ఉంటానని చెప్పినప్పుడు ఆ స్థానాల దగ్గర మనం ఉండకూడదు అని మనకి ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అవి ఏంటంటే, మొట్టమొదట కలి అన్నాడు, నేను ఇంకా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను, ఇదేం నా తప్పు కాదు, నేను రావాలంటే ఈశ్వరుడు వెళ్ళిపోవాలి, నేను వచ్చాను, గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికే ధనుర్బాణాలు పట్టుకుని వచ్చేస్తున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా. కలియుగంలో కలినైన నేను ప్రవేశించాలి. అందుకని నువ్వు నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇద్దరికీ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ధనుర్బాణాలతో పట్టుకుని నా వెనకాతలు వస్తే మన ఇద్దరికీ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానంటావు. కలియుగం వచ్చేసింది, నేను రావాలి, కాబట్టి నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పాల్సిందని కలి పరీక్షిత్తు అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు అన్నాడు, అయితే నీకు 4 స్థానాలు ఇస్తాను, నువ్వు అక్కడ ఉండు అన్నాడు. అవి ఏమిటంటే, పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జోదశాల. ఈ జోదశాల యందు అంటే, జోదశాల అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది, పేకాట. జోదశాల యందు నువ్వు ఉండవచ్చు అన్నాడు. రెండవది పానశాల అంటే సారాయి. ఎక్కడెక్కడ మత్తు పదార్థాలు తాగుతారో అక్కడ నువ్వు ఉండొచ్చు అన్నాడు. ఇక మూడవది స్వేచ్ఛా విహారణ, ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీల వద్ద నువ్వు ఉండవచ్చు అంటే వేశ్యల వద్ద. 4వది జీవహింస జరిగే ప్రదేశం. ఈ జీవహింస జరిగే ప్రదేశం యందు నీవు ఉండొచ్చు అంటే ఏంటి? నిష్కారణంగా ఇతరులను బాధించడం, దాన్ని జీవహింస అంటారు. ఈ 4 ప్రదేశాల్లోని నువ్వు ఉండవచ్చు అని కలికి చెప్పాడు పరీక్షిత్తు. ఇలా కలికి 4 స్థానాలు ఇవ్వడం వల్ల పరీక్షిత్తుకు కలిసి వచ్చింది ఏమిటి? అసలు కలిని రావద్దనే చెప్పాడు, కానీ అలా 4 స్థానాలు కలికి ఇవ్వడం వల్ల కలి వెళ్ళి జోదశాల్లో పేక ముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థాలు అమ్మే చోట దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా, మిమ్మల్ని కలి ఎలా పాడు చేస్తాడో అన్నది ఇక్కడ విశ్లేషణ జరుగుతుంది. జోదశాల యందు ఏమిటి జరుగుతుంది? అక్కడ అసత్యం ప్రబలుతుంది. లోకమునందు పోకడ ఏంటంటే, గుడికి వెళ్ళేవాడు ఏమండి నేను ఒకసారి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్ళి వస్తానని చెప్తాడు, కానీ తాను పేకాడుకోవడానికి వెళ్తానని ఎవ్వడు ఇంటి దగ్గర చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడు ఇంటికి వెళ్ళి వస్తానని అబద్ధం చెప్తాడు తప్ప, లేకపోతే ఒక క్లబ్ అనుకుని దాన్ని పట్టుకుని అక్కడికి వెళ్తున్నాను అని చెప్తాడు. అలా చెప్పుకుందుకు కూడా సిగ్గుపడని వాళ్ళు ఉన్నారు. మనం సాధారణంగా ఏమని అనుకుంటా ఉంటే, మీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం చేసేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ అక్కడ ఏమిటి? పేకాట ఆడుకుంటూ ఉంటాడు. చాలా నిశ్శబ్దంగా పేకాడుకుంటూ ఐశ్వర్యాన్ని మొత్తం పోగొట్టుకుంటాడు. ఎక్కడైతే ఐశ్వర్యం పోతుందో అక్కడ కలికి స్థానం అవుతుంది. అక్కడే అసత్యం కూడా ప్రారంభమై ఇంకా ఇంట్లో అసత్యాలు చెప్పడం మొదలు పెడతాడు. ఇక సత్యాన్ని ఆశ్రయించే లక్ష్మి ఉంటుంది. ఆ అసత్యం పలకగానే లక్ష్మి ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. ఇంకా జోదశాలలో అసత్యమే చెప్పాలి కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభమే అసత్యం, తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ఏమండి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అని అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, స్వామీజీ ఉపన్యాసానికి వెళ్ళాను, నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు, అందుకే వెళ్ళాను అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం.
అలాగా క్రమక్రమంగా అసత్యం తెలుస్తూనే ఉంటుంది. భార్య ఇంట్లో ఏడుస్తూనే ఉంటుంది. మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారని అంటుంది. ఏం కాదు, డబ్బు మా నాన్నగారికి పంపించానని అబద్ధం మళ్ళీ ఆడతాడు, బుకాయిస్తాడు, దబాయిస్తాడు. జోదశాల నుంచి కలి ఇలా అసత్య రూపంలో వస్తున్నాడు కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. ఈ విధంగా జోదశాల యందు కలి ప్రవేశించి అసత్యం ద్వారా మనిషిని పాడు చేస్తున్నది. ఇక రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణం పోతుంది, మదం ప్రవేశిస్తుంది, అతివాగుడు మొదలవుతుంది. తాగగానే సుక్క పిక బకరవములు ప్రారంభమైపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలెట్టేస్తాడు. సేవించకూడనివి సేవించడం వల్ల నీ అంత నువ్వే రాక్షసుడు అయిపోతున్నావు. ఈశ్వరుడిచ్చిన దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు. అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరునికి ఆగ్రహం ప్రకటితమవుతుంది. మదోన్మత్తుడు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుని చేసేస్తుంది. కలి మద రూపంలో వస్తాడు. అందుకని పానశాల యందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. ఇక మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వల్ల సమాజం భ్రష్టు పడుతుంది. మనిషి విశ్లేషంగాలోలుడు అయిపోయి వేశ్య ద్వారా భ్రష్టత్వం పొంది నాశనం అయిపోతున్నాడు. ఇక నాలుగవది హింస. నిష్కారణంగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించడాన్ని హింస అంటారు. ప్రాణహింస అంటే కేవలం ప్రాణులు చంపేయడమే కాదు, అస్తమానం ప్రాణులు చంపేయక్కర్లేదు. కొంతమంది చీమలు వెళ్తున్నాయి అనుకోండి, వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు, అటువంటప్పుడు ఆకులను ఎందుకు తుంచే హక్కు ఉంది? అది నిష్కారణ హింస. అన్నింటికన్నా భయంకరమైన హింస ఏమిటంటే నోటి మాట. కడుపుల్ రంపపు కోత కోయునదియే గాయముల్ కాకుండెనన్ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తు మంది ఇవ్వకుండా ఒక రంప పట్టుకొచ్చి అటు ఒకడు ఇటు ఒకడు నిలబడి దూలం కోసినట్టు కోసేస్తుంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో, అవతలవాడు కూడా తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడని ఇంగిత జ్ఞానం లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని వాక్కునందు అదుపులో ఉంచకుండా అవతల వాళ్ళు బాధపడుతూ మాట్లాడడం. అలా మాట్లాడకుండా మనిషి మంచిగా మాట్లాడే మధురంగా ఉండేటట్టుగా మాట్లాడాలి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. అవతల వారి యందు నిష్కారణంగా కోపం పెరిగిపోతుంది. అవతలవాడు బాధపడుతుంటే వీడు చాలా సంతోషపడతాడు. అవతల వాడి బాధ వీడికి సంతోషానికి హేతువైతే అది కలిపురుషునికి ప్రవేశం అవుతుంది. కాబట్టి ఈ 4 స్థానాలు నీకు ఇస్తున్నాను అన్నాడు పరీక్షిత్తు కలితో. తాను పరిపాలనలో ఉండగా ఈ 4 స్థానాలు తన ప్రజలెవ్వరూ చెయ్యరని పరీక్షిత్తు యొక్క గట్టి నమ్మకం. అంటే తన ప్రజలు అంత పుణ్యాత్ములుగా ఉంటారన్న నమ్మకంతో కలికి ఈ 4 స్థానాలు ఇచ్చాడు. ఈ 4 చోట్ల బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు ఎవరవుతారు? కలి అవుతాడు. మీరు 4 ఒకదాన్ని పట్టుకుంటే మిగిలిన 3 మిమ్మల్ని ఎలా లాగేయాలో కలికి తెలుసు. భాగవతం వినడం వల్ల మీ జీవితం ఎక్కడ పాడైపోతుందో అని మీరు తెలుసుకుంటారు. అంటే భాగవతం వింటే కలి ప్రవేశించినటువంటి స్థానాలు తెలుసుకుని కలి ఇంకా ప్రవేశించకుండా మనము మాటని అన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి. కలిపురుషుడు చాలా తెలివితేటలు ప్రదర్శించి మభ్యపెట్టగలడు. కలి పరీక్షిత్తు అన్నాడు, అయ్యా మీరు నాకు 4 స్థానాలు ఇచ్చారు, కానీ వీటిలో నేను ఊహించుకోవడానికి తగిన స్థానం లేదు కనుక ఇంకొక స్థానం ఇప్పించండి అన్నాడు. అయితే గబాలన పరీక్షిత్తు అనేసాడు, నేను నీకు బంగారం నందు స్థానం ఇచ్చాను అన్నాడు. అంటే ఏమిటి? బంగారం ఉంటే కలి అక్కడ ఉన్నట్టు లెక్కని మనం అర్థం చేసుకోవాలి. చాలు మహాప్రభు అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి జ్ఞానం ప్రబోధం చేసేవారికి బంగారం నందు కోరిక ఉండదు. వారు బంగారం కోరరు.
వారికి దాని మీద ఆసక్తి కూడా ఉండదు. అందుకని కలి అక్కడికి వచ్చినా ప్రమాదం ఏమీ ఉండదని పరీక్షిత్తు భావించి బంగారం వద్ద కూడా నువ్వు ప్రవేశించవచ్చని కలికి చెప్పాడు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకం అయిపోయింది. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారమే, అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతన్ని నాశనం చేయడానికి. చూడండి, బంగారం ఉండడం వల్ల ఎలా మనిషి పతనం అవుతాడో అది కూడా కలి ప్రవేశించి ఎలా పతనాన్ని చేస్తుందో చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్తు వేటకి వెళ్ళాలని కోరిక కలిగింది. వేట కోసమని బయలుదేరాడు. అనేక మృగాలను వేటాడాడు. కలియాంశతో బంగారం నుండి తానిచ్చిన వేరొక స్థానంలోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకరి ద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణాలన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోయే వరకు కలి ఊరుకోడు. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులకు ప్రవేశించాడు. తర్వాత పరీక్షిత్తుకి జీవహింస చెయ్యాలని కోరిక పుట్టింది. చూడండి ఎలా ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయో. ఒక బంగారంలో కలి ప్రవేశిస్తే ఎటువంటి కోరికలు కలిగి మనిషి పతనం అయిపోతున్నాడో ఇంతటి పరీక్షిత్తు చూడండి. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెళ్తాడంటే జానపదులు వచ్చి, అయ్యా క్రూరమృగముల సంఖ్య పెరిగిపోయింది, అవి వచ్చి మా మీద దాడి చేస్తే మేము భయపడే రీతిలో ఉన్నాము, అందువల్ల మీరు వచ్చి వాటిని చంపి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకుంటే వేటకు వెళ్ళాలి. కానీ పరీక్షిత్తు ఇక్కడ కలి ప్రవేశించాడు కదా, అందువల్ల ఏం చేశాడు? వాళ్ళు చెప్పినందుకు వెళ్ళలేదు, జంతువులను సరదాగా చంపడానికి వెళ్ళాడు. జంతువులు చంపాలనే ఆలోచన కలి వల్లే పుట్టింది. అందుకని వేట వెళ్ళాడు. తద్వారా ఇంకో స్థానానికి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యము పెరిగిపోయింది. అలా ప్రవేశించింది కలి మొట్టమొదట పరీక్షిత్తులోకి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగారం నందు కలి ఉంటుంది. మన అక్షయతదికి దానాలు చేయకుండా, ధర్మాలు చేయకుండా బంగారాన్ని గురించి ప్రాముఖ్యత కొంది బంగారం కొంటున్నామే అంటే ఏంటి? కలిని తెచ్చుకుంటున్నాం మనం. భగవంతుడిని తెచ్చుకోవటం లేదు, లక్ష్మీదేవిని తెచ్చుకోవటం లేదు. అక్కడ బంగార రూపంలో ఉన్న కలిని తెచ్చుకుంటున్నాం. ఈ కలి తెచ్చుకోవడం వల్ల మనకేమవుతుంది? ఆ కలి వల్ల మనకు అనేక నష్టాలు కలిగి మనిషి పతనం అయిపోతాడు. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగారమునందు ఆకర్షణ ఉండకుండా ఉండాలని ఈ పరీక్షిత్తు ద్వారా తెలిసింది. ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.